1994లో పిల్లలు 3 ఏళ్ళు అవుతున్న పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్కి వెళ్లి ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కన్నారు ఒక అమెరికా జంట. ఒక బాబు ఒక పాప. ఈ పాప పెరిగి పెద్ద 30 ఏళ్ళు వచ్చి ఈవిడ పెళ్లి చేసుకుని ఈవిడికి ఇంకో 10 ఏళ్ళ పాప కూడా ఉంది. కానీ ఈ బాబుకి పిల్లవడం కాదు కదా, కనీసం ఒంటి మీద బట్ట కూడా వేయలేదు. దీనికి తోడు ఈ బాబు మాకు వద్దే వద్దు, ఈయన ఎవరికైనా దానం చేసేయండి అని చెప్పి ఈ అమెరికా జంట ఇంకో పిల్లలు పుట్టిన జంటకి అడాప్ట్ చేసుకోమని ఇచ్చేశారు. మలయాళం సినిమా చూసినట్టు నాకేమీ అర్థం కావట్లేదు. స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. యాక్చువల్ కథ ఏంటి అంటే 1994లో మాకు పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్ వెళ్ళిన ఈ అమెరికా జంట నుంచి స్పెర్మ్స్ ఓవరీస్ కలెక్ట్ చేసుకుని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 2 పిండాలను సృష్టించారు. క్రియేట్ అయిన 2 పిండాల నుంచి ఒక పిండాన్ని వాళ్ళు తీసుకొని మాకు ఒక బిడ్డ చాలు, 2 అవసరం లేదని చెప్పి ఆ 2వ పిండాన్ని అక్కడే హాస్పిటల్లో వదిలేశారు. హాస్పిటల్ వాళ్ళు సరే అని చెప్పి 1994లో పుట్టిన ఈ 2వ పిండాన్ని 30 సంవత్సరాల వరకు -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర క్రయో ప్రిజర్వేషన్ అనే పద్ధతి ద్వారా దీన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారు. 2024లో పిల్లలు పుట్టక ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న ఇంకో జంట ఈ 60 ఏళ్ల అమెరికా జంట నుంచి పుట్టిన 2వ పిండాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అలా పుట్టినాడే మా 30 ఏళ్ళ పసిపిల్లోడు థాడ్జియస్ డానియల్ పియర్స్. వీడియో వస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది ఒకటే,